ఈ అమ్మాయికి ప్రైజ్ వచ్చే దాంట్లో ప్రాముఖ్యత ఈయన తీసుకుపోయి ఆమె దగ్గర పాలు ఇప్పించేవాడు. బట్ బయలాజికల్ మదర్స్ తల్లి పాలు ఎక్కడైనా ఉంటే ఒక ప్రాజెక్ట్ చేశాను దాని గురించి. తల్లి పాలు తాగిన బిడ్డలలో ముఖ్యంగా తల్లికి పాలు ఇస్తా ఉంది, బిడ్డ బాగా హెల్త్ ఏదన్నా కూడా బాగా చూసుకుంటది. సో షీఈ్ ది టిపికల్ మదర్. తల్లిపాలు వారు చూస్తూ ఉంటూ ఆ బిడ్డ ఆ తల్లికి గర్భం రాదు. అది ఒక కుటుంబ నియంత్రణలాగా పనిచేస్తుంది. ఎందుకంటే తల్లి పాలకి తల్లి తాగే తల్లులకంతా కూడా మెదడు నుంచి గర్భసంచికి సంబంధించిన హార్మోన్లు రిలీజ్ అయితేనే గర్భం వస్తుంది. తల్లి పాలు తాగుతూ ఉంటే గర్భం రాదు. దాన్ని కూడా అటు కూడా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని సందర్భాల్లో ఏ తల్లి పాలు ఇవ్వకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో పాలు ఇవ్వకూడదు అని ఒకటి తెలుసుకోవాలి అందరూ. ముఖ్యంగా ఇప్పుడు పర్వాలేదు, ఇంతకుముందు HIV ఎయిడ్స్ ఉన్న తల్లులు బిడ్డకు పాలు ఇవ్వకూడదు. అదేవిధంగా క్షయవ్యాధి ఉన్న వాళ్ళు కూడా క్షయవ్యాధి నియంత్రణలో పెట్టుకొని పాలు ఇవ్వచ్చు. రెండవది బ్లడ్ క్యాన్సర్ మందులు వాడిన వాళ్ళు తల్లులు, తర్వాత వేరే రకమైన క్యాన్సర్ ఉండి తల్లులు వాడినప్పుడు మరీ సీరియస్గా ఉన్నప్పుడు తర్వాత వాళ్ళు పాలు ఇవ్వరు. తర్వాత అదేవిధంగా ఈ తల్లిపాలు లేని వాళ్ళకి ఏం చేయాలనేసి చాలామంది గవర్నమెంట్ అనుకుంటున్నారు. దీనికి సపరేట్గా హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ అనేది ప్రపంచంలో దాదాపు 900 మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి. మన ఇండియాలో 90 మిల్క్ బ్యాంక్స్ అంటే బ్లడ్ బ్యాంక్స్ లాగా తల్లిపాల బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అన్లక్కీగా మన నెల్లూరులో దొరకదు. కానీ ఇక్కడ కూడా మనకు కాస్మోపాలిటన్ సిటీ ఢిల్లీ, కల్కటా, బెంగళూరు, బాంబే, తర్వాత చెన్నై, హైదరాబాద్ ఈ సిటీస్లో అంతా కూడా తల్లిపాలు బ్యాంకుల్లో పెట్టి అమ్ముతారు. సపరేట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది పనికి వెళ్ళిపోతారు. బిడ్డకు 3 నెలలు 4 వచ్చేవాళ్ళకి ఆధ్వర్యంలో డాక్టర్ మాసలమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఆయనకి ప్రత్యేకంగా మాసలమ్మ గారికి, ధర్మపత్ని నిర్మలం గారికి నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. అదేవిధంగా తల్లిదండ్రులు, ఇతర పెద్దలకు కూడా ధన్యవాదాలు. జరుగుతుంది ఏ విధంగా తల్లిపాలు వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి, ఎవరెవరు ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వకూడదు అనేది డాక్టర్ గారు కూలంకరమైన విషయాల్ని మనసులో పెట్టుకుని తల్లిదండ్రులు కూడా అందరూ కూడా బిడ్డలకు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎంతవరకైతే పాలు తాగుతుంటారో, మన నాగరికతలో కూడా బిడ్డకు పాలు ఇస్తే నా అన్నం పోతుంది, నేను చర్మం కొంచెం ముడతలు వస్తాయి, రకరకాల ఆపోహలతో తల్లుడు కొంతమంది పాలు ఇవ్వకుండా మామూలుగా బయట ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పినట్లు వాళ్ళు మ్యాక్సిమం ఎంతవరకు అయితే పాలు తాగుతుంటారో పాలు తాగేంత వరకు ఖచ్చితంగా తల్లులు వాళ్ళకి బిడ్డలకి పాలు పట్టించండి, వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించండి. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తూ ఎంకరేజ్మెంట్ అని చెప్పాడు. ఎంకరేజ్మెంట్ తోటి చాలా మందికి ఉన్నాయి డబ్బులు, కానీ అందరూ ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేయరు. ఈ సర్వీస్ అనేది ఒక తపన డాక్టర్